మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. ఈ కుజగ్రహ మార్పు అనేది మనకి ప్రతి 45 రోజులకి ఇంచుమించు ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది. మధ్యలో కుజుడు వక్రీకరించడం, స్తంభించడం ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కుజుని యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే అక్కడ కుజుడు ఉండే స్థితిని బట్టి ఏ భావంలో ఉన్నాడు, ఆ భావాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకున్న ద్వారా మనకి ఈ మిగిలిన అంటే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళకి ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేపట్టకూడదు, అసలు వాళ్ళకి ఉండే ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క జీవితం మీద ఆ 45 రోజుల పాటు ఎలా ఉంటుంది, ఇలా రకరకాల మార్పులు ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఇక్కడ మనం గోచార పరంగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కుజుని యొక్క సంచారం అనేది కాస్త కొంచెం అంటే కొద్దిగా ఏం జరుగుతుందో ఈ కుజ మార్పు వల్ల అనే ఒక కొద్దిగా భయం అనేది కనబడుతుంది. అంటే ఆ ఇచ్చే ఫలితాల వల్ల భయం. కారణం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఇటు రవితోనూ అలాగే శని భగవానుతోనూ రాహుతోనూ కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 3 గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు, అందులో భ్రమని కలిగించే గ్రహాలు, కాస్త కొంచెం ఇంకొకటి బద్ధకం కావచ్చు, క్రోధము. కుజుడు కూడా కొంచెం హైపర్ కొద్దిగా కొంచెం టెంపర్ ఉండేటట్టుగానే మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ఉద్రేకం, కోపంతో కలిగి ఉంటాడు కుజుడు. అలాంటి కుజుడు మిగిలిన పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత శుభ ఫలితాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది. కాబట్టి అసలు నిజంగా కుజుడు ఈ యొక్క సంచారం వల్ల అంటే ఇంచుమించు ఈయన మార్చి 15 నుంచి అంటే ఈయన ఉచ్చస్థితి ఎప్పుడైతే దాటాడో, ఉచ్చస్థితిని దాటిన తర్వాత మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా ఈయన శనితో కలవడం, అలాగే మళ్ళీ ఏప్రిల్ 23 నుంచి కూడా ఈయన జూన్ 1వ తారీఖు వరకు కూడా ఈయన రాహుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2 శనికి కుజుడికి కూడా పడదు, అలాగే రాహుకి కుజుడికి కూడా పడదు. కాబట్టి ఈ 2 గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కుజుడు ఎటువంటి మార్పుల్ని, ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశిలోకి మృగశిర 3, 4 పాదాలు, అలాగే మనకి ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశికి రాశాధిపతి వచ్చి ఈ యొక్క బుధుడు. అయితే మిథున రాశికి సహజంగా చూసినప్పుడు ఈ యొక్క కుజుడు కానీ చూసుకుంటే మనకి ఈ యొక్క లాభాధిపతి కూడా ఈయన అవ్వడం, అలాగే షష్టమాధిపతి కూడా అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ షష్టమ లాభాధిపతి అయిన కుజుడు వీళ్ళకి దగ్గర మార్చి 15వ తారీఖు నుండి జూన్ 1వ తారీఖు వరకు కూడా ఈయన నవమ దశమ స్థానాల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే కుంభంలో మార్చి 15 నుంచి శని భగవానుడితో ఈయన కలుస్తాడో ఈ యొక్క కుజుడు కాస్త కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం మొదట శని భగవానుడితో కలిసి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కాస్త శారీరకానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్యాలు, లేకపోతే కాస్త తెలియకుండానే బరువు తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరంగా కానీ చూసుకుంటే ఆర్థికపరమైన నష్టము, అలాగే శారీరకంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే శరీరపరంగా కానీ చూసుకుంటే కాస్త ఒత్తిడి అంటే శరీరం మీద కాస్త ఒత్తిడి అధికంగా పడ్డము, ఇలాంటివన్నీ కూడా మనకి కనబడతాయి. అలాగే ఏం మాట్లాడినా కూడా తప్పు పడ్డము, ఎంత కాస్త గట్టిగా పనిచేస్తే నీరసం వచ్చేయడము, స్థానచలన మార్పులు, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి కాస్త సమాజం పరంగా కూడా కాస్త మాట విలువ తగ్గడం. ఎందుకంటే ఇక్కడ నవమంలో శని భగవానుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కాస్త ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ఏప్రిల్ 23 నుంచి ఈయన మళ్ళీ దశమ స్థానంలోకి చేరుతాడో, దశమ స్థానంలో కూడా పెద్దగా
మనం చెప్పుకునేదంటూ ఏమీ లేదు. దశమ స్థానంలో కూడా ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. కాస్త స్నేహితులు వాళ్ళతో ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో జాగ్రత్త వహించండి, లేకపోతే కాస్త ఇబ్బందులు పడే అవకాశం అనేది కనపడుతోంది. అయితే కాస్త శ్రమ అనేది కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా భోజనాలు అలాంటివి చేసినా కూడా కాస్త తక్కువగా అల్పాహారాన్ని స్వీకరించడం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉండడం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క ఏదైతే ఈ కుజుని యొక్క మార్పు ఉందో, అంటే ఈ మిథున రాశి వాళ్ళకి నవమ దశమాధిపతి అయ్యాడు కదా. ఈ నవమ దశమాధిపతి అయిన ఆ యొక్క అంటే ఈ నవమంలోను మరియు దశమంలోను ఈ యొక్క కుజుని యొక్క మార్పు ఈ జూన్ 2 వరకు ఏదైతే ఉందో ఈ సమయంలో మాత్రం కాస్త మిథున రాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఎందుకంటే అనవసరమైన మాటలు లేకపోతే పీడకలు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే కాస్త ఎలా అంటే కొన్ని నిత్యం జరిగే పనులు ఉంటాయి. ఆ నిత్యం జరిగే పనుల్లో కూడా ఈ యొక్క ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే రాహువు కలిసి ఉన్నాడు, అలాగే రాహుతో కలిసి ఉన్నాడు, కుజుడితో కలిసి ఉంటాడు. కాబట్టి ఈ యొక్క శని కుజులతో ఈ శని భగవాన్తోనూ రాహుతోనూ కుజుడు కలవడం వల్ల 2 శత్రుగ్రహాలు అవ్వడం వల్ల ఇవి ఏవైతే దుష్ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలన్నీ కూడా కుజుడు ఇవ్వడం అనేది ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడము, అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో ఈ యొక్క దుర్గా కవచాన్ని కానీ లేదా ఈ యొక్క సుబ్రహ్మణ్య కళావలంబ స్తోత్రాన్ని ఇలాంటివి పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఏ రాశికి ఆ రాశికి సంబంధించి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల అంటే మిగిలిన పాపగ్రహాలతో కలవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ కుజుడు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో కూడా అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇదే గ్రహాలతో కలిసి ఉంటే కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు కుజుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా కుజుడికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అయితే వీటితో పాటు అంటే ఇది గోచార ఫలితం అయినా కూడా గోచార ఫలితంలో కూడా మనకి ఈ మంచి చెడు అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది అంటే ఆ యొక్క సంచారం వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి మాత్రం దైవారాధన అనేది చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా అందరూ తప్పకుండా పరిశీలన చేసుకోవాలి. కానీ ఇదే సమయంలో సేమ్ జన్మజాతకంలో కూడా ఇదే స్థితి కానీ ఉన్నట్టు ఎవరికైనా ఉంటే వాటి ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండడం మంచైనా చెడైనా కాస్త ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మనం ఏవైతే రెమెడీస్ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ని చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.